రాష్ట్రంలో సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ను మరింత పటిష్టం చేస్తామని తెలంగాణ డీజీపీ బి శివధర్రెడ్డి స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 2,50,00,000తో నిర్మించనున్న నూతన పోలీస్ స్టేషన్ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గితేలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ రాష్ట్రంలో మావోయిజం పూర్తిగా అంతమైందని ప్రకటించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా అరేవ్ అలేవ్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, ప్రతి వాహనదారుడు హెల్మెట్, సీటు బెల్ట్ ధరించడం తప్పనిసరి పేర్కొన్నారు. వేములవాడలో ట్రాఫిక్, మహిళా పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని డీజీపీ దర్శించుకున్నారు. భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనకు అర్చకులు వేద మంత్రాలతో ఘన స్వాగతం పలికారు. అంటే మన అభివృద్ధి చూసుకోవాలి, మనకి ఏమైనా మంచి చెడ్డ అయిందంటే మన ఫ్యామిలీ ఎక్కడ ఏమైపోతుందో చూసుకోవాలి. అందుకోసం అని చెప్పి ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్లు అరైవల్ ఏమైనా ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున మనం తీసుకొచ్చిపోయినాం. ఎందుకంటే మన అభివృద్ధి అంతా కూడా మనలోనే ఉంటుంది. మనం అభివృద్ధి ఉంటే, మనం బాగుంటే, మనం క్షేమంగా ఉంటే అభివృద్ధి చేసుకుని పోవచ్చు, ముందుకు పోవచ్చు. మనం ఎంత లాపరవా తీసుకుంటే చాలా పట్టించుకోకుండా ఏముందిలే గీడికే పోతున్నాం కదా, మా పొలంకే పోతున్నా కదా, ½ కిలోమీటరే ఉంది, నేను హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలి అంటే అది ఉండదు. రోడ్డుకు రిచ్ పేద, ధనికుడు పేద అని చెప్పి, లేకపోతే ఆయన కుబేరుడు కుచేలుడు అన్నట్టు తేడా ఏముండదు. రోడ్డు మీద అందరూ సమానమే. కాబట్టి మీరు ఇట్లా వస్తుందో మృత్యు తెలియదు. మనం మంచి నడిపించినా గానీ ఆయన మంచి నడిపేయకపోవచ్చు. అటువంటి చిన్న చిన్న సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీ ఫ్యామిలీని మీకోసం ఎదురు చూస్తున్న వాళ్ళని గుర్తుపెట్టుకోండి. ఏ మీటింగ్ పోయినా కానీ ఈ విషయం చెప్తుంటాను నేను, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. 800 మంది హత్యలలో చచ్చిపోతే మన తెలంగాణ రాష్ట్రంలో 7,500 మంది రోడ్ల మీద చచ్చిపోయారు యాక్సిడెంట్లలో. అంటే 10 అనమాట, ఆల్మోస్ట్ 10 మంది రోడ్ల మీద చచ్చిపోతున్నారు. అంటే ఇంత తీవ్రమైన సమస్యను అర్థం చేసుకోవాలి. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, 2 వీలర్ మీద వెళ్తున్నప్పుడు మనమే కాకుండా మన ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా పెట్టాలి హెల్మెట్. తర్వాత చిన్నపిల్లలు ఉంటే బై ఛాన్స్ మన స్కూల్కి తీసుకుపోతున్నాం అనుకోండి, కాలేజీ తీసుకుపోతున్నాం చిన్నపిల్లలకు, వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టాలి. వాళ్ళ తలకి సరిపోయి హెల్మెట్ కూడా దొరుకుతాయి మార్కెట్లో.